హలో హాయ్ అండి. ఈరోజు మనము టమోటా కర్రీ చేసుకుందామండి. ఈరోజు ఒక పూటకనేసి నేను ఒక 3 టమోటాలు తీసుకునేసి ఒక పెద్దటి ఉల్లిపాయ తీసుకొని టమోటా కర్రీ చేస్తున్నాను రైస్లోకి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనము ఒకటి పెనం పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడైంది, పోపు దినుసులు వేసుకుందాము. ఒక 2 మిర్చి వేసుకుందాము. ఇప్పుడు మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాము. ఇది కొద్దిగా మగ్గాలి. ఇది త్వరగా మగ్గాలనేసి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఇందులోకి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. ఫస్ట్లో వేసుకుంటే గిన ఆయిల్ అంతా చిటపట్లు ఆడుతుంది, ముఖం పైన ఎగురుతుంది అనేసి లాస్ట్లో వేసుకున్నాం. ఆనియన్స్ వేసాక కరివేపాకు వేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులోకి చిల్లీ వేసుకున్నాము. నాటి టమోటా తీసుకుంటే గిన మీరు కొద్దిగా పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది. లేదా హైబ్రిడ్ అయితే గిన కొద్దిగా కారం తక్కువే వేసుకోవాలి, ఎందుకంటే పులుపు ఉండదు కదా, మళ్ళీ కారం ఎక్కువ అయిపోతుంది. అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు దంచి ఇట్లా వేసుకుంటున్నాను, బాగుంటుంది అనేసి వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ మగ్గాయి కదా, టమోటా వేసుకున్నాము. టమోటా అనేది నేను పెద్ద స్లైసెస్గా కట్ చేసుకున్నాను. చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, త్వరగా ఉడికిపోతాయి. కావాలంటే నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టేసి మనము ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాము. ఇది మెత్తగా గుజ్జులాగా అయిపోతుందండి టమాటా. చూడండి, మొత్తం గుజ్జులాగా అయింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి పసుపు వేసుకున్నాము. ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ ధనియా పౌడరు, చిన్న స్పూన్ అనేది. కొద్దిగా కారం వేసుకున్నాము, కొద్దిగా, ఎందుకంటే ఆల్రెడీ మనం చిల్లీ వేసాము కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ చేసుకొని కలుపుకున్నాము. చూడండి, ఇది కొద్దిగా నూనె పైకి తెలియంతరకు ఉడికేంతరకు మూత పెట్టుకొని ఉడికించుకున్నాము. చూడండి, కూర రెడీ అయిపోయింది. మా ఆయిల్ అంతా సపరేట్గా అయిపోయింది. చూడండి, ఇది చపాతీలో కూడా తినవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఇది కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. స్టవ్ కట్ చేసి ఇప్పుడు కొత్తిమీర చల్లుకోవాలి. కొద్దిగా అయిపోయిందండి కూర. 5 మినిట్స్లో అయిపోతుంది. వేడి వేడిగా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు టైం లేనప్పుడు ఇలా చేసుకొనేసి తినేస్తే కడుపు నిండా తినొచ్చు అనమాట.